సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళానువాదంలో భృగు మహర్షి పుత్రుడు చ్యవనుడు కఠోర తపస్సు చేసినటువంటి వారు తపస్సులో ఉండగానే చుట్టూ వెదురు పొదలు లతలు వారి చుట్టూరా అల్లుకుపోయాయి. శర్యాతి రాజు సోమనాథ దర్శనానికి వెడుతూ ఆ ప్రాంతానికి, ముని ఉన్న ప్రాంతానికి రావడం జరిగింది. ఆ రాజు యొక్క కూతురు సుకన్య ఈ ముని ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నారో ఆ తపో ప్రాంతాన్ని చూస్తూ పొదలు లతల మధ్య నుండి వస్తున్నటువంటి కాంతిని చూచి ఆశ్చర్యపడి ఆ రెండు కాంతులను చూసింది. దాంతో ముని యొక్క నేత్రాలు పోయాయి. ముని క్రోధంతో శపించేసరికి రాజు సేనకు మలమూత్రాలు బంధించబడ్డాయి. కారణం తెలుసుకున్నటువంటి ఆ శర్యాతి రాజు పొదల దగ్గరకు వచ్చి చ్యవన మహర్షిని దర్శించి చేతులు జోడించి వేడుకున్నాడు, ప్రార్థించాడు. ఆ రాజకుమార్తె సుకన్యను చ్యవన మహర్షి వివాహం చేసుకున్నారు. మహర్షిని అనుసరించింది సుకన్య. ఆనందపడినటువంటి చ్యవన మహర్షి సైన్యాన్ని క్షమించారు. కొన్నాళ్లకు అశ్విని కుమారులు ఆ ప్రాంతానికి వచ్చి సుకన్యను చూచి వివరమంతా కూడా తెలుసుకుని ముసలివాడైనటువంటి మునితోటి నువ్వేం సుఖపడతావు, మమ్మల్ని చేసుకో అన్నారు అశ్విని కుమారులు. మీరు చెప్పినటువంటి ఆశంకకు తావు లేదు, నేను మునినే అనుసరిస్తాను అంది సుకన్య. వారన్నారు, మేమిద్దరం వైద్యులం, నీ భర్తను తరుణప్రాయుణ్ణి చేస్తాం. అప్పుడు మా ముగ్గురిలో ఒకరిని వివాహం చేసుకో అన్నారు. వీరు చెప్పినటువంటి ఈ ప్రతిపాదనని ఆ చ్యవన మహర్షికి కూడా వినిపించారు. సరే అని అంగీకరించారు చ్యవన మహర్షి. అక్కడ ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులోకి ముగ్గురు దిగారు. అందరూ చ్యవన మహర్షి రూపంలోనే దర్శనమిచ్చారు సుకన్యకి. సుకన్య తన పాతివ్రత్య ధర్మం కారణంగా చ్యవన మహర్షిని గుర్తించి పునః పతిగా స్వీకరించింది. చ్యవన మహర్షి ఆ అశ్విని కుమారులకు కృతజ్ఞతగా తన తపప్రభావం చేత యజ్ఞంలో భాగస్వీకర్తలను చేశారు. అక్కడ రాజు శర్యాతి చ్యవన మహర్షికి
తరుణప్రాయ శరీరం కలిగినందుకు చాలా ఆనందించాడు. ఎవరికైనా ఆనందమేగా. సుకన్యకు చ్యవన మహర్షికి తగినటువంటి మర్యాదలు చేశాడు రాజు. చ్యవన మహర్షి అన్నారు రాజుతో, మీ చేత ఒక యజ్ఞం చేయిస్తాను. ఆ యజ్ఞ భాగస్వామ్యం అశ్విని కుమారులకు దక్కుతుంది అన్నారు. రాజుతో ఆ విషయం చెప్పగానే రాజు యజ్ఞానికి తగినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. యజ్ఞ భాగస్వామ్యం అశ్విని కుమారులకు ఇవ్వడం అనేది న్యాయం కాదు అన్నాడు ఇంద్రుడు చ్యవన మహర్షితో. వారిని సామాన్యులుగా చూడొద్దు, అశ్విని కుమారులని సామాన్యులుగా చూడొద్దు అన్నారు చ్యవన మహర్షి. ఇంద్రుడు అన్నాడు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు వారు, కావలసినటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటారు. అటువంటి వారికి యజ్ఞ భాగస్వామ్యం ఏమిటి అని ప్రశ్నించారు ఇంద్రుడు. అశ్విని కుమారులకు వెడుతున్నటువంటి యజ్ఞ భాగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇంద్రుడు. ఆ విధంగా చేయగా చ్యవన మహర్షి కోపం వచ్చింది. ఒక రాక్షసుణ్ణి సృష్టించి ఇంద్రుని పైకి వదిలారు. వజ్రాయుధంతో సహా ఇంద్రుణ్ణి ఆ రాక్షసుడు బంధించేసరికి భయపడిపోయినటువంటి ఇంద్రుడు చ్యవన మహర్షి చెప్పినట్లుగా వింటాను అన్నాడు. దాంతో శాంతించారు చ్యవన మహర్షి. వారి చేత నిర్మించబడినటువంటి లింగం చ్యవనేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందింది. చ్యవన జలాశయం దగ్గర సుకన్యా సరోవరం ఒకటి ఉంది. న్యంకుమతి నది వద్ద గోష్పది తీర్థం, తరువాత వరాహ దర్శనం, దానికి పశ్చిమంలో గంగేశ్వరలింగం, అక్కడ అగస్త్యాశ్రమం, ఆ అగస్త్యాశ్రమానికి కొంచెం దూరంలో బాలాదిత్య సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అక్కడి నుండి దక్షిణంలో పాతాళ గంగ. న్యంకుమతి నది తూర్పు తీరంలో కుబేరుడు ఒక శివలింగాన్ని స్థాపించాడు. అది కుబేరేశ్వరలింగం. కుబేరుని ఈశ్వరారాధనకు సంతృప్తి పొందినటువంటి శంకరుడు, ఈశ్వరుడు శంకర మిత్రుడయ్యాడు. శంకరుడు దిక్పాల పదవినిచ్చాడు కుబేరుడికి, ధనాధ్యక్ష పదవుల్ని ఇచ్చాడు. శ్రీపంచమి నాడు కుబేరేశ్వర లింగారాధన చేసినటువంటి వారి దగ్గర లక్ష్మి స్థిరంగా ఉంటుంది. కుబేర స్థానానికి ఉత్తరంలో భద్రకాళీ స్థానం, కుబేర స్థానానికి నైరుతిలో బాలార్కేశ్వర స్థానం, అంబికా స్థానం. కుబేర స్థానానికి 10 కోసల దూరంలో పుష్కర తీర్థం, పుష్కర తీర్థానికి ఆగ్నేయంలో దేవకుల స్థానం,
అక్కడ దేవతలందరూ కూడా సమావేశమయ్యేటటువంటి ప్రదేశం అది. దానికి పశ్చిమంలో ఋషితోయ నది, చుట్టూ దేవదారు వృక్షాలు, అనేక మంది ఋషులు, మునుల నివాస స్థానం. ఋషితోయ నదిలో ప్రాతకాలం గంగా, పూర్వాహ్న కాలం యమున, మధ్యాహ్న కాలం సరస్వతి, అపరాహ్న కాలం నర్మదా, సాయాహ్న కాలం తపతి నది ప్రవహిస్తూ ఉంటాయి. ఋషితోయ నదికి పశ్చిమంలో శృగాలేశ్వర లింగం, అక్కడ గుప్త ప్రయాగ, అక్కడ మాధవదేవుడు, గంగా యమున సరస్వతులు ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ బ్రహ్మకుండం, విష్ణుకుండం, రుద్రకుండం ఉన్నాయి. తరువాత తీర్థరాజం ప్రయాగ. ప్రయాగకు దక్షిణంలో మాధవుడు విరాజిల్లుతూ ఉంటాడు, శోభిల్లుతూ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. అక్కడికి వాయవ్యంలో శృగాలేశ్వర లింగం. ఆ శృగాలేశ్వరుని లోకపాలకులందరూ ఆరాధిస్తూ ఉంటారు. శృగాలేశ్వరానికి ఈశాన్యంలో త్రిపథగామిని గంగ, అక్కడకు పూర్వభాగంలో తూర్పు వైపు గోపాలస్వామి స్థానం. అక్కడి నుండి వాయవ్యంలో ఉత్తరార్క సూర్యుడు, అక్కడ నుండి పశ్చిమంలో మరుద్దేవి. దేవకులం నుండి తూర్పున క్షేమాదిత్యుడు, దేవకుండం నుండి ఉత్తరం వైపు కంటక శోధినీదేవి, అక్కడ నుండి తూర్పున బ్రహ్మేశ్వరలింగం, ఇంకా విశ్వకర్మేశ్వరలింగం, దుర్గాదిత్యుడు, సోమేశ్వరలింగం, వినాయకుడు, భైరవుడు మొదలైనటువంటి వారి యొక్క దర్శనం కూడా లభిస్తుంది. విష్ణువును తలస్వామిగా తలిస్తే పితృమాతృవర్గాలు తృప్తి చెందుతాయి. ఞంకుమతి నదికి ఉత్తరంలో శంఖాకారంలో ఉండేటువంటి శంఖావర్త తీర్థం, శంఖాసురుడు అక్కడ సంహరించబడ్డాడు. గోష్పద తీర్థంలో చేసే శ్రాద్ధకర్మలు అన్నీ గయాక్షేత్ర ఫలితాన్ని ఇస్తాయి. గోష్పదానికి దక్షిణ సముద్ర తటంలో సాక్షాత్తు విష్ణువు నివసిస్తాడు. భూతలంలో విష్ణు నివాస స్థానం, నారాయణ గృహం అనబడుతుంది. ఞంకుమతి తీర్థంలో కుబేర నగరం ఉంది. దానికి అగ్నికోణంలో కోటీశ్వరలింగం, కుబేరునుకు తూర్పున బాలార్కేశ్వరుడు, దేవికా నదీ తీరంలో
జాలేశ్వరలింగం ఆశాపుర విఘ్నరాజస్థానం నుండి దక్షిణ నైరుతిలో చంద్రేశలింగం ఉంది. అక్కడ నుండి కొద్ది దూరంలో కపిలేశ్వరలింగ దర్శనం. కపిలేశ్వరలింగానికి ఉత్తర ఈశాన్యంలో జరద్గవేశ్వరలింగం, అక్కడ దేవనది అంశుమతి ప్రవహిస్తుంది. జరద్గవేశ్వరునికి తూర్పున హాటకేశ్వరలింగం, అక్కడే నలునిచే స్థాపించబడినటువంటి నలేశ్వరలింగం ఉంది. ఆ లింగం కలిదోషాల నుండి దూరం చేస్తుంది. ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా. శాస్త్రాలు అన్నిటి సారాంశం ఒక్కటే, నారాయణ ధ్యానం, నారాయణ ధ్యానం, నారాయణ ధ్యానం. గత్వా గత్వా నివర్తంతే చంద్రసూర్యో సూర్యోదయో గ్రహా అద్యాపి న నివర్తంతే ద్వాదశాక్షర చింతకాః. చంద్ర సూర్యగ్రహాలు తిరుగుతూ ఉచ్చ నీచ దశల్లోకి వెడతాయి, కానీ ద్వాదశాక్షర చింతకులు దశ మాత్రం, చింతన చేసేవారి దశ మాత్రం ఎప్పుడు ఉన్నత దశలోనే ఉంటుంది. సుకృదుచ్చరితం ఏన హరిరిత్యక్షరద్వయం బద్ధ పరికరస్తేనా మోక్షాయ గమనం ప్రతి. మరిన్ని మంచి విషయాలు మరో రోజు చూద్దాం. స్వస్తి. శుభం భూయాత్.